పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు కాకముందు టాలీవుడ్ సూపర్ స్టార్. ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆయన తిరిగి స్టార్డమ్ తెచ్చుకోగలిగారు. ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా ఒక్కొక్కటిగా అధిగమించి సత్తా చాటారు. సినిమాలో విజయాల్లో ఆయనకు తన అన్న మెగాస్టార్ కావడం వల్ల రాలేదు. రాజకీయాల్లోనూ అంతే. ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు తర్వాత ఆయన రాజకీయంగా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తన సోదరుడికి మంత్రి పదవిపై స్పష్టత ఇచ్చారు. అధికారులపై ఇష్టరాజ్యంగా దాడులు చేస్తే సహించబోమని సంకేతం ఇచ్చేందుకు తాను బాధితుడిని పరామర్శించానన్నారు. ఇకపై ప్రజాపాలన చేస్తేనే అభిమానులను రంజింపచేయాలని భావిస్తున్నట్టు చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా అందుకో లాజిక్ ఉంటుంది. ఏమీ లేకుండా ఆయన ఏదీ చేయరు. ఏం మాట్లాడినా అందుకో రీజన్ ఉంటుంది. తాజాగా ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో పలు అంశాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం వలన పరిపాలన అనుభవం కలుగుతుందన్నారు. తాను మొదట్నుంచి ప్రజలతోనే ఉండేవాడినని, గత 6 నెలల్లో ఇంకా ఎంతో తెలుసుకున్నా అన్నారు. జనంలో ఉండడం వల్ల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్న ఫుల్ క్లారిటీ వచ్చిందన్నారు పవన్. అందుకే తాను జనంలోనే ఎక్కువగా ఉంటానన్నారు. పుస్తకాలు చదవడంతో తనకు ఎన్నో విషయాలు తెలిసాయన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కలిగే ఇబ్బందులు తెలుసుకున్నా అన్నారు. ప్రతి సమస్యను అర్థం చేసుకోవడం వల్ల పరిష్కారం కోసం పనిచేస్తున్నా అన్నారు. జీవితం చాలా గొప్ప అవకాశం ఇచ్చిందంటూ జీవన సత్యాన్ని పవన్ వివరించారు. సినిమా, రాజకీయాల చుట్టూ తన జీవితం మారిపోయిందన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయన్నారు. క్షణం కూడా తనకు ఖాళీ లేదన్నారు పవన్ కళ్యాణ్. ఒక సమస్య పరిష్కరించేలోగా 100 దరఖాస్తులు వస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. సమస్యలను పరిష్కరించి వారి వేదన తీర్చాలని చూస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. పబ్లిక్లో తిరగడం వల్ల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా తాను ఎక్కువ మందికి సేవ చేసేందుకు అవకాశం లభిస్తుందని, క్షేత్రస్థాయిలో పర్యటన వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. పార్టీ పాలన కేంద్రం ఒకే చోట ఉండడం వల్ల ఎక్కువ సమయం ప్రజలతో గడిపేందుకు అవకాశం లభిస్తుంది అన్నారు. ఇక నాగబాబుకు మంత్రి పదవిపైన పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో ప్రయాణించిన వారిని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ఎన్నికల్లో తనతో సమానంగా నాగబాబు పనిచేశారని, వైసీపీ నేతలతో ఎన్నో తిట్లు పడ్డారని, పార్టీ కోసం నిలబడి కొట్లాడారని అన్నారు. తనకు కులం, బంధుప్రీతి అన్న మాటలే గిట్టవన్న పవన్ కళ్యాణ్ పనిమంతుడా కాదా అనేది మాత్రమే తాను చూస్తానన్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినా చివరి నిమిషంలో తప్పించామని, అందుకే ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన అన్నయ్య సొంతంగా ఎదిగారన్నారు. త్వరలో నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారని, మంత్రి పదవి విషయం తర్వాత చర్చిస్తామన్నారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదన్న పవన్ పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చామన్నారు. రాజకీయాల్లో కులం కాదు, పనితీరే ప్రామాణికమన్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తన వ్యక్తిగత కార్యదర్శి హరిప్రసాద్కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారన్నారు. ప్రతిభ ఉన్న వారందరినీ గౌరవిస్తున్నా అన్నారు. తన అన్నకు పదవి వస్తుంటే తనను ప్రశ్నిస్తున్నారని, నాడు జగన్ విషయంలో ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రతిభ ఉన్నవారికి పదవులిచ్చేందుకు వెనకాడబోమన్నారు సేనాని. కొన్నిసార్లు మధ్యవర్తులు చెప్పే సమస్యలు వేరని, క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలన చేస్తే తెలుసుకునే సమస్యలు వేరన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మొన్న చెప్పులతో నడవలేక బురదలో వెళ్లానన్న పవన్ తాను ఇబ్బందులను గుర్తిస్తే అధికారులు కూడా బాధ్యతగా పనిచేస్తారన్నారు. తన పేషీలో ఉన్న ఉద్యోగులతో జిల్లాలోకి వెళ్లి కూర్చోవాల్సిన అవసరం లేదన్నారు. సమస్యల దగ్గరికే తాను వెళ్తే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపించగలుగుతా అన్నారు. నెలలో 14 రోజుల పాటు జిల్లాలోనే ప్రజలతో ఉంటూ వర్క్లో క్వాలిటీ తీసుకొస్తున్నా అని పవన్ వెల్లడించారు. శని, ఆదివారాలు ఉద్యోగులు ఇబ్బందులు పడతారని ఆలోచన ఉందన్నారు. అధికారులు, పోలీసులు బాధ్యతతో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. శని, ఆదివారం సెలవు కావాలనుకునేవారు మిగతా రోజులన్నీ కష్టపడి పనిచేయాలన్నారు. కాకినాడలో ఒక యాక్సిడెంట్ కేసులో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల పట్ల చులకనగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. మానవతా దృక్పథం లేని ప్రభుత్వం ఉండి ఏం లాభమన్నారు పవన్ కళ్యాణ్. నిజంగా పనిచేస్తే 8 గంటలు అధికారులకు సరిపోతాయన్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలో అట్టడుక్కు దిగజారాయన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర నివేదికలు స్పష్టం చేశాయన్నారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు సేనాని. అధికార యంత్రాంగాన్ని పటిష్టపరచాలని చూస్తున్నామన్న పవన్, అధికారుల మీద దాడి జరిగితే మంత్రులు విచారం వ్యక్తం చేసి వదిలేస్తే చాలదన్న ఉద్దేశంతో తాను కడప వెళ్లి బాధితులను ఓదార్చానన్నారు. ఎవరి వద్ద లంచాలు తీసుకోకుండా ప్రమోషన్లు, బదిలీలు చేశామన్న పవన్, కేవలం మెరిట్ ఆధారంగా బదిలీలు చేయడం వల్ల అధికారులు ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఇక మరోవైపు సినిమాలపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక్కొక్కటిగా సినిమాలను పూర్తి చేస్తానన్నారు.
తాను ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారన్నారు. తనకు ఫ్యాన్స్ అరుపులు బెదిరింపులా వినిపిస్తున్నాయన్నారు. తాను షూట్ చేయాల్సిన అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చానన్న పవన్ దర్శక నిర్మాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హరిహర వీరమల్లు మూవీలో తన షూటింగ్ కేవలం 8 రోజులు మాత్రమే ఉంది అన్నారు. మొత్తానికి జనసేనాని ఇటు రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ, అటు ఫ్యాన్స్ కోసం మూవీ షూట్లతో బిజీగా గడుపుతున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రజలపై తనకున్న బాధ్యతను జనంలోకి వెళ్లి వారి సమస్యలు తీరుస్తూ తాను డైరెక్టర్లకు ఇచ్చిన మూవీ డేట్స్ ఫుల్ఫిల్ చేస్తూ సాటిస్ఫై చేస్తున్నారు. పగలు రాజకీయ నాయకుడైతే రాత్రి వెండితెర నాయకుడిగా అందరినీ మెప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్.